ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమునందు మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వాక్యం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే. యేసుక్రీస్తు ప్రభులవారు బల ప్రభావములు గల దేవుడు. మనము ఎప్పుడు బలహీనములుగా అవుతామో నా ప్రియ దైవ జనాంగమా, మనం ఎప్పుడు శక్తిహీనులుగా మారతాము అంటే, మనకు ఏదైనా కుదరని అనారోగ్యం వచ్చినప్పుడు కానీ, తీర్చలేని అప్పు బాధలు మనలను ఆవరించినప్పుడు కానీ, అపవాది ఈ లోకములో సృష్టించినటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము మనలో అధికమైనప్పుడు, అన్నిటికంటే ముఖ్యముగా చెప్పాలి అంటే మనము దేవునిని విసర్జించినప్పుడు మనం బలహీనములుగా అవుతాము. ఎందుచేతనంటే దేవునిని ఎప్పుడైతే మనము విసర్జించుతామో అప్పుడు మనము బలహీనులమని తెలుసుకోవాలి. దేవునిని విసర్జించినప్పుడు అంటే దేవునిని విడిచిపెట్టినప్పుడు మనం బలహీనులం అవుతున్నామని గుర్తించకపోతే మనం చాలా ప్రమాదంలో పడతాం. దేవునిని విడిచిపెట్టడం అంటే మనం మన యొక్క బలాన్ని కోల్పోవడమే. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా, బలమునిచ్చే దేవునిని కాదని ఆయనను నిర్లక్ష్యం చేసి దేవుడు అనుగ్రహించు శక్తిని, ఆయన బలాన్ని పొందలేకపోతున్నాము మనం. ఆయన మాటలో బలం ఉంది, ఆయన మాటలో శక్తి ఉంది. నా ప్రియ స్నేహితుడా, నీవు పనిచేసే స్థలంలో బలహీనుడుగా ఉన్నావా? యేసయ్య నీతోనే మాట్లాడుతున్నారు. ఏమనో తెలుసా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13లో ఆయన ఇలాగూ అంటున్నారు, నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. అనగా ఏమిటి? యేసయ్య నిన్ను రక్షించిన దినము నుండి నీవు బలహీనుడుగా ఉండవు. ఆయన నిత్యము బలమైన కార్యాలనే చేస్తావు. అలాగే కీర్తన 29:11లో యెహోవా దేవుడు అంటున్నారు కదా, యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. అంటే మన దేవుడైన యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించేవాడు. బలము అనుగ్రహించుట ఆయన వద్దే ఉన్నది. మనము అపోస్తలుడైన పౌలు గారిని ఆలోచించినట్లయితే ఆయన కొరింథీ సంఘమునకు పత్రిక రాస్తూ అనేక సంఘాలను స్థాపించినటువంటి గొప్ప దైవజనుడిగా, మరి క్రీస్తు సాక్షిగా ఆయన బ్రతికారు. ఆయన అలాంటి పౌలు గారిలోనే దేవుడు ఒక ముళ్ళును ఉంచాడు. ఎందుకో తెలుసండి? ఆయన శరీరంలో ఒక ముళ్ళుగా సాతాను దూతను ఉంచినట్లుగా మనం బైబిల్ వాక్యంలో చూస్తాం. బలము ఎక్కువై అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము దానిని ప్రభుల వారు పౌలు గారి జీవితంలో అనుమతించారంటండి. చూసారా? బలము ఎక్కువై అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము పౌలు గారి శరీరంలో ఒక ముళ్ళును దేవుడు ఉంచాడనమాట. మరి అట్లాంటి పరిస్థితిని తీసివేయమని పౌలు గారు ముమ్మారు దేవునికి ప్రార్థించినప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా అండి? నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతుందని పౌలు గారికి దేవుడు ఆయన వాగ్దానం చేశారు. నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతుంది కనుక నువ్వు భయపడవద్దని పౌలు గారిని బలపరిచినటువంటి గొప్ప దేవుడు మన యేసుక్రీస్తు ప్రభులవారు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈ కడవరి కాలములలో, భయంకరమైన రాకడ దినములలో మనం బలహీనములను కాకుండా, శక్తిహీనులము కాకుండా, బలమును శక్తిని ఇచ్చు యేసుక్రీస్తునందే మనం మన గురిని నిలిపి ఉచితముగా ఇచ్చే ఆయన బలమును పొందుకొని బలహీనలము కాక బలవంతులమై సాగిపోదాం. ఈరోజు ఈ వాగ్దానమును బట్టి దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా ఆయన ప్రశస్తమైనటువంటి ఆయన నామాన్ని ఒక్కసారి ఉచ్చరించి ఆయనలో నిలిచి ఉంటే ఆయన ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాటకు చెవి యొగ్గుతావా?
సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే అని విశ్వసిస్తావా? శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే అని నీవు నమ్మినట్లయితే నాతో పాటు ఈ చిన్న ప్రార్థన చేయి. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా ఘనమైన దేవా, సర్వశక్తి కలిగిన దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు నాయన. ఈ వేకువజామునే నీ పాదాల సన్నిధి చేరటానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు నాయన. నాయన ఈ ఉదయకాలమున ప్రవ్వా, నీ పిల్లలైన వారు అనేక మంది నాయన ఇదిగో నీ వాక్యమును నీ వాగ్దానమును నాయన ధ్యానం చేస్తూ ఉండగా వారి జీవితంలో ఒకవేళ బలహీనులుగా ఉన్నారేమో నాయన. అయ్యా, ఎందరైతే ఈ దినమున బలహీనులుగా ఉన్నారు వారి హృదయములలోనైనా కుదరనిటువంటి నాయన అనాలోచితముగా ఉన్నారు. వారి ఆలోచనల చేత అయా దృష్టిని ప్రభావం చేత వారు తొలగిపోయి బలహీనులుగా మారిపోయారేమో తండ్రి. ఎందరి కుటుంబాలలో అయితే నాయన అయా తీర్చలేని అప్పు బాధలతో ఉన్నారు, అట్టి వారిని నాయన నీ చేతులకు అప్పగిస్తా ఉన్నాను. అయ్యా ఇదిగో తండ్రి, మీరు కలుగు చేసుకునండి నాయన. అదిగో తండ్రి నాయనా, తన ప్రజలకు బలమును అనుగ్రహించువాడని నేనే అని నీ వాగ్దానం చేశాను. అయ్యా, ఎందరైతే బలహీనులుగా ఉన్నారో, ఎందరైతే అప్పు బాధలతో ఉన్నారో నాయన, వారందరినీ ఈ ఉదయమున ప్రభువా నీవు దర్శించమని అడుగుచున్నాను. వారి జీవితంలో ఉన్న ఆ సాతాను క్రియలను యేసయ్య పరిశుద్ధ నామమున తొలగించి వారిని బలహీనుల నుండి బలవంతులుగా మార్చమని, శక్తిహీనత నుండి శక్తిమంతులుగా మార్చమని అయ్యా నీ పాదాల చెంత వేడుకుంటూ ఈ వాగ్దానమును నాయన ఎందరైతే చదివి విని దాని ప్రకారం జీవించాలని ఒక నిశ్చయితకు వచ్చారు, సర్వలోకాధికారి అయిన నీ నామమున వారందరినీ దీవించమని ఈ ఉదయకాలపు ఆశీర్వాదాలు మాకును సర్వలోక పరిశుద్ధులకును నిండారుగా దయచేయమని యేసు క్రీస్తు ప్రభుల వారి దివ్య నామమున అడిగి వేడుకుంటూ నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.